హైదరాబాద్ కూకట్పల్లిలో అరెస్ట్ అయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అంతేకాకుండా ఐబొమ్మ బప్పం వెబ్సైట్లను పోలీసులు బ్లాక్ చేశారు. ఇప్పటికే నిందితుడి ఖాతాలో 3 కోట్ల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమను ముప్పు తిప్పలు పెడుతున్న మూవీ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. తనను పట్టుకోలేరంటూ పోలీసులకే సవాలు విసిరిన రవిని అత్యంత చాకచక్యంగా పక్కా సమాచారంతో కూకట్పల్లిలోని ఓ విల్లాలో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే ఇమ్మడి రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. ఐబొమ్మ వెబ్సైట్ ను రవి నిర్వహిస్తున్నాడన్న సమాచారంతో అతనిపై నిఘా ఉంచిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. సినిమాను పైరసీ చేయడం ద్వారా సంపాదించిన 3 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఏజెంట్లు, హ్యాండ్లర్ల నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకుని సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే హెచ్డి ప్రింట్ పైరసీ చేసి ఐబొమ్మ సైట్ లో విడుదల చేస్తున్నాడు. పైరసీ వల్ల సినీ నిర్మాతలు నష్టాలను చవిచూస్తున్నారు. ఇదే అంశంపై కొన్ని నెలల క్రితం ఐబొమ్మతో మరో 65 పైరసీ వెబ్సైట్లపై తెలుగు సినీ నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మాతల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. 2 నెలల క్రితం పైరసీ వెబ్సైట్లకు సంబంధించిన 5 కీలక నిందితులను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అదే సమయంలో దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు ఐబొమ్మ నిర్వాహకుడు. తన వెబ్సైట్ పై కన్నేస్తే సినీ పరిశ్రమతో పాటు పోలీసుల జీవితాలు బట్టబయలు చేస్తానంటూ బెదిరించాడు. 22,400 crores అంత లాస్ టోటల్ మూవీ ఇండస్ట్రీకి జరిగింది మూవీ పైరసీ వల్ల. కేవలం తెలుగు ఇండస్ట్రీని చూసుకుంటే వారికి 3,700 crore లాస్ అయింది. ఇంత భారీ ఎత్తున ఈ నష్టాలు వారు అనుభవిస్తున్నారు. పైరసీ మూవీస్ చూసినప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు కావడం అనేది కూడా జరుగుతూ ఉంది. ఇల్లీగల్ కాపింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాపీ రైటెడ్ మూవీస్ వయా టారెంట్స్ అండ్ వెబ్సైట్స్, టారెంట్ వెబ్సైట్స్, టెలిగ్రామ్ ఛానల్స్, ఇల్లీగల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్, దీని ద్వారా ఇవి పైరసీ తర్వాత దాన్ని ప్రచారం చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. హ్యాకింగ్ ఆఫ్ సర్వర్స్ ఆఫ్ డిజిటల్ మీడియా హౌసెస్, ఈ అంశం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఇది ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ వారు కనుక్కున్నారు. ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు ఐబొమ్మ నిర్వాహకుడి కోసం 6 నెలలుగా వేట ప్రారంభించారు. ఈ క్రమంలో రవి హైదరాబాద్ కు వచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు పక్కా స్కెచ్ వేసి కూకట్పల్లిలో అరెస్టు చేశారు. నిందితుడి అకౌంట్ లో 3 కోట్ల రూపాయల్ని ఫ్రీజ్ చేశారు పోలీసులు. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం తమ అదుపులో ఉన్న ఇమ్మడి రవిని సిసిఎస్ పోలీసులు విచారిస్తున్నారు. అసలు ఐబొమ్మ నిజంగా రవిదేనా? ఐబొమ్మ వెబ్సైట్ ఎలా రన్ అవుతుంది? అసలు ఈ వెబ్సైట్ కు సినిమాలు ఎలా వస్తున్నాయి అనే అంశాల గురించి ఆరా తీస్తున్నారు. సినిమాల్ని పైరసీ చేసే రవి లాంటి వాళ్లు పోలీసులకు చిక్కకుండా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఈ పైరసీ భూతాన్ని నడిపిస్తున్నారు. విదేశాలకు సంబంధించిన సర్వర్లను వినియోగిస్తూ ఎక్కడో కరేబియన్ దీవుల్లో ఉంటూ పైరసీ మాఫియాల్ని కొనసాగిస్తున్నారు. పైరసీ వెబ్సైట్లకు సంబంధించిన డొమైన్ బ్లాక్ చేస్తే 1 గంటలో కొత్త డొమైన్ తెర మీదకు వస్తుంది. సర్వర్ ట్రాక్ చేస్తే వేరే సర్వర్లు ఇతర విపిఎన్ల ద్వారా ఆపరేట్ చేస్తారు. ఇలా ఎవరికీ కనిపించకుండా కొత్త సినిమాలను వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తూ ఐబొమ్మ నిర్వాహకుడు చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాడు. కేవలం థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు మాత్రమే కాకుండా ఓటీటీ కంటెంట్ ను సైతం ఐబొమ్మ పైరసీ చేస్తోంది. దీంతో సినిమాలు రిలీజ్ చేసే ప్రొడ్యూసర్లు కూడా తలలు పట్టుకుంటున్నారు. పోలీసుల నిఘాతో ఐబొమ్మ నిర్వాహకుడి పాపం పండి పోలీసులకి పట్టుబడ్డాడు. ఇమ్మడి రవి భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. సినిమాలను పైరసీ చేయడం ద్వారా వచ్చే డబ్బును విలాసాలకు వాడుతున్నాడు. ఇప్పటి వరకు ఇమ్మడి రవి లాంటి పైరసీ గాళ్ల వల్ల సినీ పరిశ్రమ సుమారు 3,700 కోట్ల రూపాయల్ని నష్టపోయింది. తనను ఎవరు పట్టుకోలేరంటూ పోలీసులకు సవాల్ విసిరిన రవి అరెస్టుతో సినీ నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు.